మై బిగ్గెస్ట్ ఫ్లెక్స్. ఈరోజు ట్యూస్డే, ప్రపంచం అంతా పరిగెడుతుంది కాలేజ్కి స్కూల్కి అనుకుంటా. నేను క్రికెట్ ఆనికి పోతున్నా. దట్ ఈస్ మై ఫ్లెక్స్. ఇంకా ఈరోజు మ్యాచ్ ఆడదామని వచ్చేసినాం జేబీ గ్రౌండ్ కి. కొద్దిగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. పిచ్ అయితే ఓకే బాగానే ఉంది. మన గౌరవ్ మొత్తం రోలింగ్ చేస్తుండు. ఈరోజు గ్రౌండ్ మందే, పిచ్ మందే. 50 ఓవర్స్ ఆడదాం అనుకున్నాం కానీ మాక్సిమం 50 ఓవర్స్ ఆడలేం కావచ్చు. 20 ఓవర్స్ ఆడి గమ్మున వెళ్ళిపోతే బెస్ట్ అని అనుకుంటున్నాం. మన గౌరవ్ చూసుకున్నట్లయితే మొత్తం పిచ్ సెట్ చేస్తున్నాడు. గ్రౌండ్స్ మ్యాన్ గ్రౌండ్ పని కూడా చేయించుకుంటుండు మాతోటి. అసలు గ్రౌండ్ ఫీజ్ తక్కువ వేయాలి. ఇట్లా అయితే గ్రౌండ్ పని కూడా మేమే చేస్తే ఇంక ఈయన ఎందుకున్నాడు గ్రౌండ్స్ మ్యాన్. ఇదంతా నైట్ కొద్దిగా వర్షం పడ్డది, దానికోసం ఇదంతా సెట్ చేస్తున్నాం. ఈ పార్టీకి మ్యాచ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ కాకుండా ఇంకా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకంటే మా ఆపోజిట్ వాళ్ళు చాలా డిలే చేశారు. యాక్చువల్గా ఆపోజిట్ వాళ్ళు మేము 50 ఓవర్స్ ఎప్పుడన్నా రెడ్ బాల్ తోటి వైట్ జెర్సీ తోటి ఆడతాము. ఈరోజేమో వాళ్ళు వైట్ బాల్ అనుకున్నారు, కలర్ డ్రెస్ మీద వచ్చారు. సో మేము కూడా కలర్ డ్రెస్ మీద వైట్ బాల్ పర్ఫెక్ట్ ఓడిఐ 50 ఓవర్స్ ఈరోజు ఆడుతున్నాం మేము ఫస్ట్ టైం. ఇంకా చూడాలి అసలు ఏమవుతుంది అనేది. ఇక మ్యాచ్ స్టార్ట్ అయితే ఇంకా మా వాళ్ళు ఈరోజు ఘోరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఓడిపోతాం. మరి ఈరోజు ఏమవుతుందో చూడాలి. అసలు మా విశాల్ ఈరోజు చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసలు ఈ విశాల్కి ఈ మాత్రం ఎనర్జీ వచ్చిందంటే అసలు ముందే మా వాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్. బాగా ప్రాక్టీస్ చేస్తుండు అసలు ఈ మధ్య. మహేంద్ర సింగ్ ధోని ఈ రోజుకి కీపర్. మహేంద్ర సింగ్ ధోని ఆగుతలేడు. కాదు ఇంత ప్రాక్టీస్ చేస్తారు ఏంటిది అసలు ఈరోజు కథ? అందుకనేనా? బేసిక్ ఏమైంది తెలుసా, ఆయన మోకాలు బాగాలేదు ఈరోజు. మెట్ల మీదకి మెట్ల మీదకి చాలా మంచిగా పడ్డాడు. ఎట్లా పడ్డాడు? ఇట్లా మెట్లు దిగుతా అందుకే ఇప్పుడు మోకాల ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ మొత్తం ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళంతా. సో ఇప్పుడు మనం ఆల్అౌట్ చేసేసినాం. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. 105 టార్గెట్. ఇది మన ఈరోజు కథ. ఆడ ఫీల్డింగ్ మొత్తం బురద ఉంటే మొత్తం పడిపోయినా. క్యాచ్ జస్ట్ మిస్, ఇట్లా ఏళ్ళల్లో దాకి మొత్తం కింద పడిపోయినా. మన వామన్ రాజ్ వచ్చిండు, మ్యాచ్ అందుకే గెలిచినట్టు. ఆ యూనిఫామ్ చూడండి అసలు, ఆ టక్ వాడు అసలు ఓపెనింగ్ బ్యాటింగ్ అవుతుంది కదా, అందుకే ఇక తర్వాత మాట్లాడుకుందాం అట్లుండు. పోయిండు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి మంచి స్కోర్ కొట్టుకోరా. 105 టార్గెట్ అంటే కొట్టకుండా అవుట్ అయ్యి వచ్చిండు. ఎక్కువ ఫీల్డింగ్ చేస్తే ఇవేదే కష్టాలు. ఇట్లా బురద తీసుకుంటా కూర్చోవాలి ఈ వర్షాకాలంలో ఆడితే. షూ చూపియానా? కొనుక్కోవచ్చు కదా అన్నయ్య. కృష్ణ షూ దేవరా, అవి రన్నింగ్ వాడతా సూపర్ రా. ఇంకో ఇట్లా ఈ షూస్ ఇట్లా తీసుకుంటా కూర్చోవాలి. మాకు క్రికెటర్స్ బాగా ఇవన్నీ. అవి ఈ గ్రౌండ్ లో పనికిరాదు రా బాబు. ఒక్కనే పరిగెత్తుతున్నాయి. మ్యాచ్ అంటే ఇంత కష్టపడాలి. ఇట్లా మొత్తం డైవ్ వేసి ఫీల్డింగ్ ఎఫర్ట్స్ చూపించాలి. మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడేసినాం. ఫస్ట్ మ్యాచ్ గెలిచేసినాం. 50 ఓవర్స్ మ్యాచ్ ఆడితే వాళ్ళని 20 ఓవర్స్ కి ఎంత అవుట్ చేసినాం? 103 గేమ్ అవుట్ చేసినాం. 107 గేమ్ అవుట్ చేసి 108 కి వచ్చింది. ఇక ఆ మ్యాచ్ 10 ఓవర్లలో కొట్టేసారు. ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదా రిషి, ఆయన కొట్టేసిండు 50-45. మలేషియన్ అన్నిటికీ కారణం ఏంటంటే